ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తిన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సంబేపూర్ రాజు, రఘువీర్ రెడ్డి, ఈటెల, బండి సంజయ్, అరవింద్ పలు మీడియా సంస్థల యజమానులను ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి ధన సహాయం చేసే వారిపై ఎక్కువగా నిఘా పెట్టారని వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తిన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సంబేపూర్ రాజు, రఘువీర్ రెడ్డి, ఈటెల, బండి సంజయ్, అరవింద్ పలు మీడియా సంస్థల యజమానులను ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి ధన సహాయం చేసేవారిపై ఎక్కువగా నిఘా పెట్టారని వాంగ్మూలంలో తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సాయసుధ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు కూడా బయటకు వచ్చినాయని కూడా చెప్పొచ్చు. ఏదైతే గత కొద్ది రోజులుగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాళ్ళ అదుపులో ఉన్నప్పటికీ రోజు రోజుకి విచారించడంతో ఇప్పుడు చాలా విషయాలు కూడా బయటపడ్డాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి బడా నేతలు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి బీజేపీ నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఏదైతే మైనాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ ఎమ్మెల్యే కొనుగోలు పైన కూడా మెయిన్ కీలకంగా విషయం మారినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే అది మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించి ఎల్బి సంతోష్ కుమార్ ని అరెస్ట్ చేయాలని కూడా ఆయన ముందు నుంచే ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సీసీ కెమెరాలు కావచ్చు, ఏదైతే ఆ సీక్రెట్ కెమెరాలు కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికంటే ముందుగానే దానికి సంబంధించి టాస్క్ పోలీసులు దీనికి పక్క ప్లాన్ ప్రకారమే ఈ బీజేపీ సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు పైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా మారినట్టు కూడా ఈ రాధాకిషన్ ఆయన వెల్లడించడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత దానిపై సంబంధించి కేసు తప్పుదోవ పట్టేందుకే ఈ ఫోన్ రికార్డింగ్ కావచ్చు, దీనికి సంబంధించి ఎమ్మెల్యే కొనుగోలు పైన కూడా వాళ్ళు కేసీఆర్ దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిపించినట్టు కూడా తెలుస్తుంది. అదే ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ ప్రభాకర్ రావు కావచ్చు, అమిత్ రావు కావచ్చు, దీనికి సంబంధించి డీసీపీ ఏదైతే రాధాకిషన్ కావచ్చు, వీళ్ళందరూ అదుపులో ఉన్నప్పుడు కూడా రాధాకిషన్ దీనికి సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టడం కూడా జరిగింది. దీంతో పాటు బీజేపీ నేతలు బండి సంజయ్ కావచ్చు, కీలక నేత అయినట్టు ఈటల రాజేందర్ కావచ్చు, ఇటు దీనికి సంబంధించి కిషన్ రెడ్డి వీళ్ళందరికి సంబంధించి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి కావచ్చు, దాంతో పాటు ఇటు బీజేపీ, కాంగ్రెస్ కి ఎవరైతే ఎక్కువ డబ్బు దానం చేశారో వాళ్ళకి సంబంధించి కూడా పోలీసు వాళ్ళని నిఘాతో పాటు వీళ్ళందరూ కట్టుదిట్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. సాయిసుధ. రైట్ గోపి, థ్యాంక్ యూ.